ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జగపతాకస్వామితి నామ్నే నమాచార్యపదాయ నితాయ కృపదాయనే గౌరకథాదామదాయ నగరగ్రామతాన్యే నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి इति नाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिव सदे गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्प्रपातमहं वन्दे श्रीगुरुं दिनतारिणीं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం హరి ఓం తత్సత్. సో ఈరోజు మనకి పవిత్ర ఏకాదశి కూడా ఉంది. ఏకాదశి నామం వచ్చేసి రామ ఏకాదశి అంటారనమాట. మనకి ఈ రామ ఏకాదశితో పాటు కార్తీక మాసంలో మనం భగవంతుని లీలల గురించి మాట్లాడుకోవటం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇంకా ఆ భగవంతుడి మీద ప్రీతి అనేది ఇంకెక్కువ, అంటే వారి మీద ప్రేమ కానీ మనకి ఇంకా ఆకర్షణ కానీ పెంపొందటం జరుగుతుంది. అయితే మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ చైతన్య చరితామృతం కానీ రామాయణం కానీ ఇంకా ఏదైనా కానీ ఈ యొక్క పవిత్రమైన గ్రంథాల గురించి వివరణ ఎందుకు చూసుకుంటా అంటే భగవంతుని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవటం కోసం, భగవంతుడికి ఏది ఇష్టము అని చెప్పేసి చేసుకోవటం కోసం మనం వివరిస్తూ ఉంటాం. ఇంకా వాయిస్ క్లియర్‌గా లేదా ఇప్పటికి గూడా? హ్యాండ్ రైజ్ చేయొచ్చమ్మా వాయిస్ క్లియర్‌గా లేకపోతే. మెసేజ్ చేయండమ్మా నాకు వాయిస్ క్లియర్‌గా లేకపోతే. లోగా ఉంటే. ఇప్పుడే ఒక మాతాజీ మెసేజ్ పెట్టారు. ఓకే. నేను కొద్దిగా పెద్దగా మాట్లాడటం ప్రయత్నిస్తాను. క్లియర్‌గా బాగుంది. ఓకే. ఇప్పుడు బాగుంది. రైట్ అమ్మా. ఓకే. అయితే మనకి భగవద్గీతలో ఆహ్, అస్ మనం ఎందుకు ఈ భగవద్గీతలో కర్మయోగం గురించి చాలా సార్లు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈరోజు వచ్చే శ్లోకం ఏందంటే కర్మయోగం గురించి మాట్లాడుతూ ఉంటాం అనమాట. అయితే అసలు ఎందుకు మనం దీని గురించి మాట్లాడుతున్నాం? ఇప్పుడు మనం ఎన్ని సార్లు మాట్లాడినా గాని ఈ సృష్టికి, ఈ ఆరంభానికి కానీ, సర్వజీవులు అన్నిటికి కూడా ప్రభు ఎవరు? కృష్ణుడు. సో, అది మళ్ళీ మళ్ళీ మనం వింటూ ఉంటేనే మనకు తెలుస్తుంది. మనం ఎవరు? మనం ఎవరికి సేవ చేయాలి? మన యొక్క జీవిత లక్ష్యం ఏంటనేది. ఎందుకంటే కలియుగంలో ఏమవుతుందంటే, ఈ కలియుగ ప్రభావం ద్వారా మనకి మతిమరుపనేది ప్రథమ లక్షణం. ఈ మతిమరుపు ద్వారా మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటామో, మనమే దేవుళ్ళలాగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఆహ్, అది యొక్క ఆహ్, యుగ ప్రభావం కూడా. మనకు అందుకే చెప్తుంటారు భగవద్గీతలో ఏం చెప్తుంటారు? సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పూర్వోచ ప్రజాపతి అనేన ప్రసైష్వదధ్యం ధ్వం ఏషావోస్త్వా ఇస్తకామ ధుక్. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు ఏలైనా వీని ఆచరణమున మీ జీవనమునకు మరియు బంధ విముక్తి కావలసిన సర్వాభిష్టములను నొసంగును అని ఆశీర్వదించను. మనకింతకుముందు ఇదే అధ్యాయంలో, మూడో అధ్యాయంలో చూసుకుంటే ఇంకా మిగతా శ్లోకాల్లో కూడా మనకి ఇక్కడ అదే చెప్తున్నా. యజ్ఞార్థాత్ కర్మణ్యోత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సహాచర. ముక్త సంఘ సహాచర అంటే విష్ణువు కొరకే యజ్ఞ రూపంను కర్మను నరింపవలెను.
లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. అందుచే ఓ కుంతిపుత్ర విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మమును నొనరింపుము. విష్ణు ప్రీత్యర్థం. ఎవరి ప్రీత్యర్థం? విష్ణు ప్రీత్యర్థం. సో, మనకి అందుకోసమే మనం ఏం చేసినా గానీ, ఈ యొక్క గోపాలునికి సంబంధించిన అత్యున్నత ఆత్మ స్వభావం పరమాత్మ స్థాయిలో ఉందని గ్రహించాలి. ఈ భౌతిక లోకం వల్ల కలుషితం అవ్వలేదని చెప్పవచ్చు. ఎవరో భగవంతుని యొక్క రూపము ఏదైనా గానీ, వారి యొక్క నామం కానీ, వారు సాక్షాత్‌గా వచ్చినా గానీ, ఈ యొక్క భౌతిక లోకం వల్ల కలుషితం అవ్వదు. అయినప్పటికీ మనం భౌతిక విభిన్ విభిన్నతలతో కూడిన లేని సంపూర్ణాత్మక అయినా కూడా బాధిత ఆత్మల పరిరక్షణార్థం వివిధ రీతిలో చేయబడే బహుముఖ యజ్ఞాలను భౌతిక అంశాలతో కూడిన విధులు, మంత్రాలు మరియు వివిధ రకాలైన నామాల్లో దేవతలందరికీ సమర్పించబడే యజ్ఞాలను అంగీకరిస్తాం. ఇంకా అదే కదా భాగవతంలో ఏం చెప్తుందండి? భాగవతం చూసుకుంటే మనకి హీనైక గుణో గుణో ద్వార పృథక్ పితా ద్రవ్యగుణా క్రియో కితిభి సంపద్యతే అర్థస్య లింగనామాభిర్విశుద్ధ విజ్ఞాన ఘనా స్వరూపత. ఇంకా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది ఇక్కడ? అంటే భౌతిక సంపద కోసం వేదాల్లో ఏక రకమైన యజ్ఞాల సూచనలు ఉన్నాయి. భగవద్గీతలో అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అయితే అన్ని వాత్మిక సృష్టులను, మానవులను, దేవతలను సహా సృష్టించబడింది. ఏంటది? సహయజ్ఞ ప్రజస్సత్వ. ఈ యజ్ఞలు అని పిలువబడతాయి. ఎందుకంటే అవి పరమాత్మ గోపాలుని తృప్తి వైపు దారి తీసే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి యజ్ఞాలు. అయితే యజ్ఞం నిర్వహించుటకు ముఖ్య లక్షణం భౌతిక లాభం పొందటమే. అయినా అదే సమయంలో పరమాత్ముని తృప్తి కూడా లక్ష్యంగా ఉండటం వలన వేదాల్లో ఈ విధమైన యజ్ఞాలు సూచించబడ్డాయి. అయితే వివిధ కార్యక్రమాలు కర్మకాండగా లేదా భౌతిక క్రియలుగా పిలువబడతాయి. మరియు అన్ని భౌతిక కార్యకలాపాలు తప్పకుండా భౌతిక స్వభావంలోని 3 లక్షణాలతో కలుషితం. సాధారణంగా కర్మకాండ విధాన యజ్ఞాలు ఉత్సాహ లక్షణంలో నిర్వహించబడతాయి. అయినప్పటికీ మానవులు మరియు దేవతలు ఈ యజ్ఞాలు నిర్వహించవలసిన ఈ యొక్క బద్ధదనం ఉంది గదా! ఎందుకంటే యజ్ఞాలు లేకుండా ఒక రక్షణ కూడా సాధ్యమవ్వదు. మనకందుకే ఆచార్యులు వారు చెప్తుంటారు. విశ్వనాథ చక్రవర్తి వారు ఏం చేస్తారంటే, పురస్కారకంగా వ్యాఖ్యానించటం ఏందంటే, ఈ భౌతిక కర్మకాండ యజ్ఞాల పైన కూడా భక్తి భావన ప్రకాశించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఏ యజ్ఞాన్ని నిర్వహించినా వంశకల్ప విశుకు ప్రకారం అంటే విష్ణువునికి మధ్య స్థానం కల్పించబడుతుంది. కొంచెం యత్నం కూడా విష్ణుని తృప్తి చేయబడిన భక్తిగా భావించబడుతుంది. ఒక చిన్న భక్తి తెగింపు యజ్ఞాల యొక్క భౌతిక స్వభావాన్ని శుద్ధి చేస్తుంది. మరి ఎక్స్‌క్యూజ్ మీ. భక్తి సేవ ద్వారా యజ్ఞాలు తీర్థాత్మక స్థితికి తీసుకువెళ్తాయి. అయితే ఈ కేవలం భౌతిక కార్యకలాపం అయిన దాని ఫలితాలు పరమాత్ముని తృప్తి మళ్ళీ ఏం ఉంటాయన్నమాట. సూర్యయజ్ఞ, ఇంద్రయజ్ఞ, చంద్రయజ్ఞ వంటి యజ్ఞలు దేవతల నామంలో నిర్వహించబడతాయి. కానీ అవి పరమాత్ముని అవయవాలుగా ఉన్న దేవతల కొరకు నిర్వహించబడతాయి. దేవతలు స్వయంగా యజ్ఞ పదార్థాలను స్వీకరించలేరు. కానీ అవి పరమాత్మని కోసం స్వీకరిస్తారు. అంతటిలా రాష్ట్రంలో ప్రభుత్వ పన్నులు వసూలు చేస్తుంటారు కదా! మన వ్యక్తిగత ఖాతా కాక ప్రభుత్వ ఖాతా కోసం పెడుతూ ఉంటారు. అంతే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంతకుముందు దేశంలో మనకేం చేస్తారు? జీఎస్టీ ఉంది. ఆ జీఎస్టీ ఇంతకుముందు వసూలు చేస్తూ ఉండేది.
అదంతా హ్మ్. ఇప్పుడు కేంద్రం మన సెంట్రల్‌లో, మన రాష్ట్రాల్లో అన్ని చోట్ల గూడా జీఎస్టీ చేస్తూనే వసూలు చేస్తూ ఉన్నారు. అదంతా ఎక్కడికి వెళ్తుంది? కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్తుంది. అంతే కదా! రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళదు. సేల్స్ టాక్స్ ఉంటుంది. ఆ సేల్స్ టాక్స్ ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసి అది హ్మ్. ఎవరైతే అధికారి ఉన్నాడో ఆయన ఖాతాలో గాని, లేదంటే ఆ ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఖాతాలోకి వెళ్ళదు. దానికంటూ ఒక కేంద్రీకృతమైన ఖాతా ఉంటుంది. ఆ ఖాతాలోకి వెళ్తుంది. అంతా కూడా ఆ విధంగా సిస్టమైజ్డ్‌గా ఉంటుందన్నమాట. అందువలన ఇక్కడ ఒక యజ్ఞ సరైన జ్ఞానంతో నిర్వహించబడితే అది భగవద్గీతలో బ్రాహ్మణార్పణంగా పరమాత్మ గోపాలనికి సమర్పణగా వర్ణించబడుతుంది. యజ్ఞ ఫలాలను తాను పొందేవాడు పరమేశ్వరుడే. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం అని చెప్పటం జరిగింది. అందువల్ల యజ్ఞాలు ఈ దృష్టితో చేయబడాలి. మనకి అందుకే ఈ 4 అధ్యాయంలో గూడా చెప్తారు భగవద్గీతలో. ఏం చెప్తుంటారు? బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణభూతం బ్రాహ్మణహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మగ్నౌ బ్రాహ్మణహుతం బ్రాహ్మకర్మ సమాధిన అని భావం. పూర్ణ కృష్ణ చైతన్యంలో మునిగిపోయిన వాడు నిశ్చయంగా ఆత్మిక రాజ్యాన్ని పొందుతాడు. ఎందుకంటే అతని ఆత్మిక కార్యక్రమాలకు పెట్టుబడి పూర్తిగా ఉండి సమర్పించు పదార్థం కూడా ఆత్మిక స్వభావం కలిగి ఉంటుంది. యజ్ఞ నిర్వాహకుడు ఎప్పుడూ ఈ విషయాన్ని కంటిలో అంటే మనస్సులో ఉంచుకోవాలి. ఏంటిది? వేదాల్లో ప్రస్తావించినట్లు యజ్ఞాలు పరమాత్ముని యొక్క అంటే గోవిందుడు, గోపాలుడు కృష్ణుని యొక్క తృప్తికి చేయబడే విధంగా ఉండాలి. అందుకే ఏం చెప్తారు? విష్ణుర్ ఆరాధ్యతే పంతః. మనకి విష్ణు పురాణంలో అదే చెప్తుంటారు. విష్ణుర్ ఆరాధ్యతే పంతః. భౌతికంగా లేదా ఆధ్యాత్మికంగా ఏదైనా పరమేశ్వరునికి తృప్తికి నిమిత్తమైనది అయితే అది నిజమైన యజ్ఞంగా భావించబడుతుంది. మరియు అటువంటి యజ్ఞాలను నిర్వర్తించటం ద్వారా భౌతిక బంధం నుండి విముక్తి సాధ్యపడుతుంది. భౌతిక బంధం నుండి విముక్తి సాధించడానికి ప్రత్యక్ష మార్గం ఏంటిది? భక్తి సేవ. ఇది మనకి 9 విధానాల్లో ఉంటుంది. ఏంటిదది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 ప్రక్రియలు మనకి విశుద్ధ విజ్ఞాన ఘన అంటే పరమాత్ముని స్వరూపంపై దృష్టి సారించి సంపూర్ణ జ్ఞానంతో తృప్తిని సాధించడమని వర్ణించబడుతుంది. అయితే ఇది పరమాత్మని తృప్తికి ఉత్తమ పద్ధతి. ఈ ప్రత్యక్ష విధానం తీసుకోలేని వారు ఏం చేస్తారు? పరోక్ష మార్గంగా విష్ణువు తృప్తికి యజ్ఞాలను నిర్వహించాలి. అందువల్ల విష్ణు యజ్ఞపతిగా పిలువబడతాడు. అదే ఏం చెప్తున్నాం మనకి భగవత్ మనకి భాగవతంలో ఏం చెప్తున్నారు? శ్రియాపతిం యజ్ఞాపతిం జగత్పతిం మనకి రెండో స్కందంలో చూసుకుంటే చెప్తున్నారు. రెండో స్కందంలో 9వ అధ్యాయంలో 15వ శ్లోకంలో అదే చెప్తుంటారు. క్షియాపతి, యజ్ఞాపతిం, జగత్పతి. పరమాత్మ గోపాలుని లోతైన శాస్త్రీయ జ్ఞానం అతని అత్యున్నత స్థాయిలో కేంద్రీకృతమై ఉంటుంది. ఉదాహరణకు వైద్యశాస్త్రం కొన్ని విషయాలను ఉపరితలంగా తెలుసుకుంటుంది. కానీ వైద్యుడి శరీరంలో జరిగే అన్ని విశదమైన పనులను తెలియకపోవచ్చు. అయినప్పటికీ కృష్ణుడు ప్రతిదాన్ని వివరంగా తెలుసుకుంటాడు. అందుకే అతని జ్ఞానం విజ్ఞానఘన. అంటే తీక్షణ జ్ఞానంగా ఉంటుంది. భౌతిక శాస్త్రంలో ఉండే లోపాలు మన మనకున్నట్లు మనకు ఏ లోపాలున్నాయి, ఇంకా అన్నిట్లో లోపాలుంటాయి. కానీ కృష్ణులో ఏ లోపాలుండవు. పరమాత్మ అంటే గోపాలునికి అనేక గుణాలుంటాయి. అనేక గుణాలు ఉంటాయి. ఉనికిలో ఉండటం ఎటువంటి భౌతిక లక్షణాలతో అతను ప్రభావితం కాకుండా విశిష్టంగా ప్రదర్శిస్తారనమాట. అయితే వివిధ భౌతిక పరికరాలు లేదా పదార్థాలు అయినా అవి తత్వంగా
ఆత్మిక అవగాహనగా రూపాంతరం అవుతాయి. ఎందుకంటే, చివరకు భౌతిక మరియు ఆత్మిక గుణాల మధ్య వేరు వేరు ఉండవవి. ప్రతిదీ పరమాత్మ నుండి ఉద్భవించింది. ఒక స్పష్టమైన ఉదాహరణ ఏంటి, ధ్రువమహారాజు చూడండి. మనకి మొదట భౌతిక లాభం కోసం అడవిలో ధ్యానం చేయటం హ్మ్. స్టా ఆరంభించాడు. కానీ చాలా అతి ఇంకా ఇమ్మీడియేట్‌గా ఏమైందైనా అతి కాలం అతను ఆత్మికంగా ఎదిగిపోయి భౌతిక సంపద కోరలేదు. అతను కేవలం పరమాత్ముని సన్నిధిలో తృప్తి పొందే స్థాయికి చేరుతాడనమాట. అందుకే ఆశయ అంటే నిర్ణయం. సాధారణంగా బాధితులు ఏం చేస్తుంటారు? ఆత్మ భౌతిక లాభం సాధించే నిర్ణయంతో ఉంటుంది. కానీ ఈ కోరికలు యజ్ఞ నిర్వహణ ద్వారా తీర్చబడినప్పుడు ఒక నివాసి ఆత్మిక స్థాయిలో చేరుతాడు. మనం చెప్పుకున్నాం గదా! భగవంతుని చేరుకోవాలంటే 2 మార్గాలుంటాయి. ఒకటి ప్రత్యక్ష మార్గము, ఇంకోటి పరోక్ష మార్గం. పరోక్ష మార్గం అంటే ఏంటి? యజ్ఞాలు ఇయన్నీ చేయటం, విష్ణు యొక్క యజ్ఞార్థం అంత అదే గదా చెప్పుకుంది. ఆహ్, హ్మ్, ఈ మూడో అధ్యాయంలో 9వ శ్లోకంలో అదే ఉంటుంది. యజ్ఞార్థ కర్మ గుర్తుంది గదా! శ్లోకం చదివారా ఎవరన్నా? ఎవరు చదవలేదనుకుంటా. యజ్ఞార్థాత్ కర్మణ్యోత్ర లోకోయం కర్మబంధన తదార్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచారా. అయితే ఇంకోటి కృష్ణుడికి సేవ చేయటం డైరెక్ట్‌గా, ప్రత్యక్షంగా. ఎప్పుడైతే మనం కృష్ణుడికి ప్రత్యక్షంగా సేవ చేయటం ఆరంభిస్తామో, సో, మనకి స్వతహాగా అన్ని లక్షణాలు అంటే ఒక సాత్విక లక్షణాలు కూడా ఆరంభిస్తాయి మనలో. అందుకోసమనే మనకి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తుంటారు? అకామ సర్వకామో మోక్షకామ ఉదారిదా తీవ్రేన భక్తి యోగేన యచేత పురుషం పరం. అంటే అకామ అంటే వేదన లేకుండా కలది. సర్వకామ అంటే సర్వకామి లేక మోక్షకామ. విమోక్షాభిలాషి ఎవరైనా పరమాత్మ గోపాలుని ప్రత్యక్ష భక్తి సేవ ద్వారా తృతీయంగా పూజించుటకు ప్రోత్సహించబడతారు. ఈ విధంగా యజ్ఞాలను నిర్వహించటం వలన భౌతిక మరియు ఆత్మిక లాభాలను రెండిటిని సమానంగా పొందవచ్చు. అది. అయితే హ్మ్. ఇదొక ముఖ్యమైన విషయం ఏందంటే, యోగం అంటే ఇంద్రియ నియంత్రణ. యోగ మనం ఎప్పుడైతే భక్తి యోగ, క్రియ యోగ, కర్మయోగ, ధ్యాన యోగ, అష్టాంగ యోగ ఇవన్నిటి కూడా ఇంద్రియ నియంత్రణకు. అయితే ఈ భక్తిలో యోగ అనేది ఇంద్రియ నియంత్రణతో పాటు విష్ణువుని తృప్తి కొరకు సంతృప్తి పరిచేది భక్తి యోగ. అయితే యోగా అంటే ఏమిటంటే ఇంద్రియాలను నియంత్రించటం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? నీవు నీ ఇంద్రియాలను కృత్రిమంగా నియంత్రించలేవు. అది సాధ్యం కాదు. కొంతమంది యోగులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తారు. కానీ ఉదాహరణకు నేను అందమైన స్త్రీని చూడనంటే కళ్ళను మూసుకుంటాను. అర్థమైందా? అది సాధ్యమవుతుందా? కళ్ళు మూసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళగలుగుతామా? అయితే అది కూడా ఒక సాధనే. కానీ దీని అర్థం ఏమిటంటే, తన ఇంద్రియాలను నిజంగా నియంత్రించగలడని కాదు. నీవు ఇంద్రియాల సహజ శక్తిని నశింపజేయలేవు. ఇది రహస్యమై. ప్రజలకు ఇది తెలియదు. మరియు ఇంద్రియాలను వారి దె తాననుకున్నట్లు వదిలేసి, లేదంటే తననుకున్నట్లు నియంత్రించేంత హ్మ్. అధికారం మనలో లేదు. అయితే ఇంద్రియాలను మనం వదిలేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరం. అప్పుడు మనం ఏం చేస్తాము? చేసినటువంటి పాపాల ద్వారా నరకానికి వెళ్తాం. అందుకే అంధాత గోవి విషతాం తమిష్టం. ఈ నీవు నీ ఇంద్రియాలను నియంత్రించకపోతే ఏం జరుగుతుంది? హ్మ్. నరకాంధకారంలోకి లాగుతాయి. అదే మరొక సమస్య అన్నమాట మనకి. సాధారణంగా ఈ భౌతిక లోకంలో అంధాత అంటే నియంత్రించలేని. గో అంటే ఇంద్రియాలు. అంధాత గోభి విశతాం తమిశ్రం పునః
పునశ్చర్విత చర్వినానాం చర్వనానాం భాగవతంలో అదే చెప్తుంది. ఏడవ అధ్యాయంలో సారీ, ఏడవ స్కందంలో మన ప్రహ్లాద మహారాజు చెప్తుంది, గుర్తుంది కదా. ఏం చెప్తున్నారు? ఇంద్రియ నియంత్రణ లేకుండా భౌతిక జీవనంపై బలంగా ఆసక్తి ఉన్నవారు నరక స్థితి వైపుకు దూసుకువెళ్తారని చెప్పేసి ప్రహ్లాద మహారాజు. అందుకే ఇప్పటికీ మనం చూడండి, చప్పగా మారిన పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ నమ్మడం లాంటిది. అంతే కదా. ఇప్పుడు ఇది చూడండి, మన చెరుకు ఉంటుంది. చెరుకుని అది ఒకసారి నోట్లో వేసి నమలంగానే ఫస్ట్ సారికి మంచి ఆ జ్యూస్ అంతా వెళ్ళిపోతుంది. అయినా కూడా మనం ఇంకా నవ్వులుతూ ఉంటాము. నవ్వులుతూ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ ఇలానే ఇప్పుడు మనకి కృష్ణ చైతన్యం అనేది లేదనుకో, ఏం జరుగుతుంది? గో అంధాత గోవి విశతాం తమిశ్రం పునశ్చర్విత చర్వనానాం. కృష్ణుడి వైపు మనం మనస్సును మళ్లించలేము. అర్థమైందా? ఇది మళ్ళీ మళ్ళీ న నమలటం లాంటిదనమాట. ఈ ప్రపంచ చరిత్ర అంతా చూసినట్లయితే ఇది ఇంద్రియ సంతృప్తి చరిత్ర మాత్రమే. ఉదాహరణకు చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎ ఏ ఎక్కడ చూసినా గానీ పరిస్థితి ఎలా ఉంది? మీరు చూడండి, 2014 ముందు, 2014 తర్వాతకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆహ్, భారతదేశంలో ఇది మనందరం గూడా వింటూ ఉన్నాం. ఏంటి? ప్రతి సంవత్సరం గూడా ఇది బడ్జెట్ అనేది ప్రవేశపెడుతూ ఉంటారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కొన్ని లక్షల కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. సంక్షేమ కార్యక్రమాలు దానికి, దీనికి అని జెప్పేసి. ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ అభివృద్ధి లేదు. ఎక్కడికెళ్ళిందది? అది ఎవరికీ తెలీదు. ఎందుకంటే మనం ఎవరైతే ఒక నిర్వహణ బాధ్యత ఉందో వారు సరిగా నిర్వర్తించకపోతే ఏమవుతుందంటే, ఆళ్ళందరూ ఏం చేశారు ఆ డబ్బుని? ఇంద్రియ సంతృప్తి కోసం వారికి అవసరాలకి మించి ఉపయోగించారు. ఇప్పుడు మన దగ్గర కాశ్మీర్ ఉంది. దానికి ఏం చేస్తారంటే, మన బడ్జెట్‌లో బడ్జెటు అప్పట్లో స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెటు కాశ్మీర్‌కిచ్చేది. అయినా కానీ ఆహ్, ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయో ఎవరికీ తెలీదు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయాయో ఎవరికీ తెలీదు. అభివృద్ధి లేదు. రోజు శుక్రవారం వచ్చిందంటే 500, రూ. 1000 తీసుకొని ఆహ్, ఎవరన్నా హిందువులు పోతూ ఉంటే రాళ్ళేసేవాళ్ళనమాట. అదే 2014 తర్వాతకి ఇగ ఎప్పుడైతే ఇ అప్పుడు వచ్చిన ఒక నాయకుడు ఈ యొక్క దొంగ నోట్లు అంటే ఈ నోట్లను మార్చేసి ఇప్పుడు మనం ఉపయోగించే ద్రవ్యం ఉంది గదా! వాటిని అన్నిటిని గూడా బంద్ చేసేసి సర్కల్లో ఏమైపోయిందంటే, మన పక్క దేశం ఆటోమేటిక్‌గా మనం ఏమి చేయకుండానే వాళ్ళు దివాలా తీశారు. అర్థం చేసుకోండి. ఎందుకంటే, మనం ఎక్కడైతే డబ్బులు తెస్తున్నామో, అక్కడి నుంచే అంటే డబ్బులు తేవటం అంటే, ఆ కాగితాలు, దానికి సంబంధించిన సామాగ్రి, ఆ మిషనరీ అన్నీ కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచే తెచ్చేసి, మనలాగానే ప్రింట్ చేసేసి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హ్మ్. మంచిగా పబ్బం గడుపుకునేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాజకీయ నాయకుడు తన ఇంద్రియ సంతృప్తి కోసం చేసినటువంటి తప్పు వల్ల మనం ఎన్ని సంవత్సరాలు కూడా ఇబ్బంది పడ్డాం. అది ఏదైనా గానీ, రాజకీయ నాయకుడు కానీ, మనం కానీ, ఎప్పుడైనా గానీ మన ఇంద్రియ సంతృప్తి కోసం చేసేది ఏదైనా గానీ, మనం లాభం పొందలేం. అర్థమైంది గదా! ఇంద్రియ సంతృప్తి ద్వారా ఏమవుతుంది? ఫైనల్‌గా మనం యుద్ధాన్ని చవిచూడవలసి వస్తుంది. ఎప్పుడైనా గాని ఒక నాయకుడు ఒక విధంగా ఇంద్రియ సంతోషానికి ప్రణాళిక ప్రతిపాదిస్తాడు. ఇంకో నాయకుడు మరోలా. అప్పుడు ఘర్షణ ఇదే జరుగుతుంది. ఇదే ప్రపంచ చరిత్ర మనం తెలుసుకోవాలి.
ఇంకొంతమంది ఇంకో విధంగా ఆలోచిస్తారు. ఇంత బాధలన్నీ ఇంద్రియ సంతృప్తికే. అలా అయితే మన ఇంద్రియాలను నియంత్రిద్దాం. అందుకే మాయావాది తత్వశాస్త్రజ్ఞులు శంకరాచార్యులు లాంటి వారు ఈ లోకం వికారమైనది. అసత్యం బ్రహ్మ మాత్రమే సత్యం. అందుకే ఏం చెప్తారు? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అంటారనమాట. అది కూడా ఇంకో ఇంద్రియ సంతృప్తి. అయితే ఇంకా పెద్ద ఇంద్రియ సంతృప్తి ఎందుకంటే మాయావాదులు ఏం కోరుకుంటారు? ఈ లోకం వదిలేసి నేను ఆ పరబ్రహ్మలో లీనమవ్వాలనుకుంటున్నాను. ఈ లోకంలో అబద్ధం. ఇప్పుడు నేను సాక్షాత్తు బ్రహ్మనవుతాను. ఇది ఇంకో రకమైన సంతోషం. అందుకే కృష్ణ చైతన్యం లేకుండా కేవలం ఇంద్రియ సంతృప్తికే ప్రాధాన్యత వహిస్తే మనం చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ జీవితంతో కాకుండా ఈ యొక్క జీవితాలు చేసినటువంటి పాపాలు, ఈ కర్మల ద్వారా మరొక జీవితాన్ని తీసుకొని అది ఇగ చరిపినానం లాగా ఉంటుందన్నమాట. ఇంకోటేందంటే మనకి చైతన్య మహాప్రభు అందుకే ఈ యొక్క కలియుగ జనాలను ఉద్ధరించటం కోసం ఆవిర్భవించారు ఇంకో ఇంకో విధంగా మనం ఏంది ఇంద్రియ సంతోషం ఉండకూడదు మనకి. అందుకే చాలామంది యోగులు 15 నిమిషాలు ధ్యానం చేస్తారు. లేదా 15 గంటలు లేదా 15 నెలలు. కానీ ధ్యానం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంద్రియం సంతోషం. అయితే ఇంద్రియ సంతోషం కార్యక్రమం చాలా బలమైనది కూడా. ఇదెలా అంటే ఇంద్రియ సంతోషంలో మనం కొనసాగుతూ ఉంటే పునర్జన్మ, మరణ చక్రం కొనసాగుతూనే ఉంటాయి ఈ శరీరంలో. అయితే మనకి భాగవతంలో అదే చెప్తారు. నూనం ప్రమత్తత. ఎప్పుడైతే మనం ఇంద్రియ సంతోషమే జీవిత లక్ష్యంగా భావించి మత్తులో బతుకుతూ ఉన్నామో, బతుకుతూ ఉంటామో, ఈ పాప కర్మల్లో తలమునకలవుతూ ఉన్నాం మనం. అయితే ఇంతకుముందు పాపకర్మల కారణంగా ఈ శరీరం పొందాం మనం. ఇది తాత్కాలికమైనదైనా కూడా బాధలకు కారణమవుతుంది. నిజానికి జీవుడు భౌతిక శరీరం ధరించకూడదు. కానీ అతడు ఇంద్రియ సంతోషం కోసమే ఈ శరీరాన్ని పొందాడు. అందువల్ల బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ అదే ఇంద్రియ సంతోష కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని సరిపోదు. ప్రమత్త అంటే ఏంటి? ఇంద్రియ సంతోషానికి పిచ్చి పెట్టినవాడు. కురుతే వికర్మః. ఆ సంతోషం కోసం వారు అనుచితమైన పాపకర్మలు చేస్తూ ఉంటారు. యదింద్రియా ప్రీతయా ప్రుణోతి. అంటే వారి జీవితాన్ని ఇంద్రియ సంతృప్తికే అంకితం చేసేశారు అని అర్థం చేసుకోవాలి మనం. నా సాధు మన్యే. ఇది మంచిది కాదు. ఇది ఎప్పుడూ మంచిది కాదు మనకి. అందుకోసమే ఏం చెప్తారు? ఎందుకు? యథా బికాస్ ఆత్మనా స్పిరి ఆత్మన్యోయం ఆసన్ అపి క్లేశాదాసదేహ. అర్థం చేసుకోవాలి మనం. యథ అంటే కారణం ఏమిటంటే ఆత్మనః. అంటే జీవాత్మకు ఆసన్నసపి క్లేశదాసదేవ. ఈ శరీరం తాత్కాలికమైనదే అయినా ఇది ఉన్నంత వరకు ఈ బాధలు మనము అనుభవించవలసిందే. ఆ బాధలు ఏమిటి? జన్మనం, మరణం, జన్మ మృత్యు, జర వ్యాధి మరియు ఇవన్నీ కలిపి బాధలుగా చెప్పవచ్చు. ఇవన్నీ ఈ శరీరం వల్లనే వస్తున్నాయి. కాబట్టి అసలు సమస్య ఏమిటంటే ఈ భౌతిక శరీరపు పునరావృత్తిని ఏం చేయాలి మనం? ఆపాలి. ఈ జన్మలో నాకు భారతీయ శరీరం ఉంది. రేపు అంటే వచ్చే జన్మలో ఇంకొక దేశం రావచ్చు. తర్వాత ఇంకో జన్మలో ఇంకో శరీరం. ఇప్పుడు నేను అదే కృష్ణ సేవలో నిమగ్నమై కృష్ణుని ప్రీత్యర్థం కోసం కృష్ణుని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటే నాకు కృష్ణలోకానికి వెళ్ళే అవకాశం రావచ్చు. వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది గదా! ఇదే ఇలా కొనసాగుతుంది. ఆత్మ యాత్ర ఆగదు. ఈ పునర్జన్మ చక్రం నిలిపి అటువంటి ఒకటి మనం దాన్ని ఏ విధంగా నిలపాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. కానీ మనకి చాలా మందికి తెలియదు.
మేమందరం కూడా అభివృద్ధి చెందుతున్నాము అని అనుకుంటున్నాం మనం. ఏ అభివృద్ధి చెందుతున్నాం మనం? ఇంకా జననం ఉంది, మరణం ఉంది, ఈ ముసలితనం వస్తుంది, వ్యాధి ఉంది. మరి దీన్ని మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? అందుకోసమే మనకి ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే భగవద్గీత ప్రకారం భౌతిక లోకంలో ఏ లోకానికైనా పోయినా ఈ 4 బాధలు ఖచ్చితంగా ఉంటాయి. జన్మ, మృత్యు, జరం, వ్యాధి. కాబట్టి ఇంద్రియ సంతోషాన్ని మనం నిలిపివేయాలి. దాన్ని కృత్రిమంగా ఆపాలనుకుంటే సాధ్యమే కాదు. యోగం ద్వారా కాదు, జ్ఞానం ద్వారా కాదు. కేవలం కొంతసేపు తాత్కాలికంగా మాత్రం ఆపగలం మనం. ఇది ఒక దుష్ట శిశువు లాంటిది. బలవంతంగా మనం ఆహ్, ఎప్పుడైనా చూడండి శిశువుకి తాత్కాలిక నిశ్శబ్దంగా ఉంచగలుగుతాం. కానీ అవకాశం దొరికిన వెంటనే అతను మళ్ళీ హ్మ్, తనకు నచ్చిన విధంగా చేస్తుంటాడు. అందుకే ఇంద్రియాలు కూడా చాలా శక్తివంతమైనవి. వాటిని కృత్రిమంగా నియంత్రించను. కాబట్టి ఏకైక పరిష్కారం కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యంలో ఉన్న యువకులు వారి జీవితంలో కూడా ఇంద్రియ సంతృప్తి కోసం అందమైన ప్రసాదం తినటం, నృత్యం చేయడం, హరినామం పాడటం, తత్వశాస్త్రం చదవడం అన్నీ ఇంద్రియ ఆనందమే. కానీ అది కృష్ణుడితో సంబంధం కలిగి ఉంది. ఇదే తేడా మనం. అందుకే మనకి నిర్బంధ కృష్ణ సంబంధే. భక్తిరసాన సింధులు ఏం చెప్తున్నారు? కృష్ణుడితో ఎవ్వరు కూడా ఏ వస్తువుతో సంబంధం కలిగి ఉండకపోయినా, దాని కృష్ణుడితో సంబంధంగా చూసుకుంటే, మనం అసలైన వైరాగ్యులం అవుతామనమాట. అయితే కృష్ణ సంబంధం లేకుండా అన్నీ వదిలేస్తే అది పూర్ణ వైరాగ్యం కాదనే అర్థం మనం. ఇది కృష్ణుని ఇంద్రియ సంతృప్తి. అదే ప్రత్యక్షంగా కాదు. కానీ నేను కృష్ణుని భాగమై ఉన్నందున నా ఇంద్రియాలు కూడా తృప్తి చెందుతాయి. ఈ పద్ధతిని అనుసరించాలి మనం. కృష్ణ చైతన్యం అనేది ఒక జీవన కళ. దీనివల్ల మన ఇంద్రియాలు పూర్తిగా తృప్తి పొందుతాయి. కానీ మళ్ళీ జన్మించకుండా విముక్తి పొందుతాం. అదే ఈ ప్రక్రియ యొక్క గొప్పతనం. మనం ఇంద్రియాలను బలవంతంగా ఆపాలని ప్రయత్నిస్తే విఫ విఫలమవుతాం. మనకి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అందుకే యవతీంద్రియార్థేషు మనః అంటే ఎవడు తన ఇంద్రియ శక్తులను, క్రియాశక్తులను నియంత్రించి మనస్సును మాత్రం ఇంద్రియ విషయాల్లో తిరుగుతూ ఉంటే అతను మిథ్యాచారి. విశ్వామిత్ర ముని ఉదాహరణ చూడండి. ఒక గొప్ప రాజు. తర్వాత యోగి కావాలనుకున్నాడు. రాజ్యాన్ని వదిలి అడవిలోకి వెళ్లి ధ్యానంలో మునిగిపోయాడు. ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయిన ధ్యానాన్ని భంగం చేయడానికి మేనక అనే ఒక అప్సరస్సును పంపించడం జరుగుతుంది. ఆమె ఈ విశ్వామిత్రుని ముందు నృత్యం చేస్తుంది. విశ్వామిత్రుడు తన కన్నులు తెరిచిన వెంటనే ఆకర్షితుడవుతాడు. ఆమెను ఆలింగనం చేస్తాడు. అంతే ధ్యానం చెడిపోతుంది. కాబట్టి ఇంద్రియ తృప్తిని కృత్రిమంగా ఆపలేం మనం. నిర్బంధ కృష్ణ సంబంధే. అంటే మనం అబ్బాయిలైనా గాని, అమ్మాయిలైనా ఎవరే గాని నిజంగా కృష్ణ చైతన్యంలో గంభీరంగా ఉన్నట్లయితే ఈ ఇంద్రియ వాంఛలన్నీ మర్చిపోతాం. అయినప్పటికీ మనం కలవరపెడుతున్నట్లయితే శాంతంగా ఉండాలి. పెళ్లి చేసుకోకుండా సారీ చేసుకున్న వాళ్ళ గురించి తప్పు మాట్లాడట్లేదు. చేసుకున్న వాళ్ళు మంచిగా ఆ ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే పెళ్లి చేసుకోవచ్చు. చేసుకొని భార్యాభర్తలుగా నివసించి ఇద్దరు గూడా కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉండటం ద్వారా మనం దాన్ని మర్చిపోవడం జరుగుతుంది. కానీ కృత్రిమంగా ప్రయత్నించవద్దు ఏది కూడా. కృత్రిమంగా ప్రయత్నించకుండా సాధన రూపేణ మనకి సాధ్యపడుతుంది. అందుకోసం ఏం చేయాలి మనం? కృష్ణ భక్తిని చేయాలి. అందుకోసమే గాఢమైన మరియు ప్రబలమైన కృష్ణ చైతన్యంతో మనం దీన్ని జయించగలం. హరిదాస్ ఠాకూర్‌లా చూడండి. ఆయన ఒక ఆయన్ను అనుకరించబోతున్నాం అనుకోకండి. ఆయన స్థాయి వేరే. మనం అనుకరించలేం. అనుకరించవద్దు కూడా. అందుకోసమే అనుకరణ, అనుసరణ. ఎవరైనా మహానుభావులు పాద చిహ్నాలను అనుసరిస్తే అది మంచి విషయం. కానీ అనుకరించటం అంటే ప్రమాదకరం. ఉదాహరణకి శివుడు చూడండి. ఒకసారి ఆయన విషమయమైన సముద్రాన్ని అంటే ఈ యొక్క సముద్రాన్ని తాగుతాడు. కానీ అది గొంతులోనే ఉంచాడు.
కిందకు దిగనివ్వలేదు. అందుకే ఆయన పేరు నీలకంఠుడు అంటారు. ఆయన గొంతు నీలం రంగులో మారింది. ఇప్పుడు ఎవడైనా అని శివుడు గంజాయి తాగుతాడు కాబట్టి నేను తాగొచ్చంటే నరకానికెళ్తాం మనం. శివుడు శక్తివంతుడు కానీ మనం కాదు. అందుకోసమే సూర్యుడు చూడండి ఎంత బలమైన వాడు. చెత్తా చెదారం మలమూత్రం ఉన్న ప్రదేశంలో తేమను కూడా ఆవిరి చేస్తాడు. అయినా కూడా సూర్యుడు అపవిత్రుడు అవ్వడు. ఎందుకంటే ఆయనకు శక్తి ఉన్నది. కానీ మనం ఏ చిన్న చెత్త ప్రదేశంలోని కొంతసేపు ఉంచినా మనం అపవిత్రులం అయిపోతాం. ఎందుకంటే మనకు శక్తి లేదు. అందుకే హ్మ్. తేజిస్ తేజయాసంన దోషయా శక్తివంతులు చేసే కొన్ని అసాధారణమైన కార్యాల వల్ల వారు అపవిత్రులవ్వరు. అవి మనం అనుకరించకూడదు. కాబట్టే నియమాలు, నియంత్రణలు పాటించాలి మనం. అవి మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి. అనుకరించటం ఎప్పుడు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండాలి నువ్వు. నియమాన్ని అనుకరించండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. క్రమంగా ఫలితాలు వస్తాయి. తొందర అవసరం లేదు మనకి. సుధామ చదువుతున్న భగవద్గీత మనకదే. తు ఇంద్రియాణి మనసా నియమ్యార్భతే బధేర్జున కర్మైంద్రియ కర్మయోగన సక్త సా విశిష్యతే. ఏం చెప్తాం ఇంకో వైపు చూస్తే ఎవడైతే తన ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించి ఆసక్తిగా తన ఇంద్రియ క్రియాశక్తులను భక్తి కర్మల్లో నిమగ్నం చేస్తాడో అతడే ఉత్తమం అని చెప్తున్నారు. ప్రభుపాదుల వారు అదే చెప్తారు మనకి. కృత్రిమంగా ధ్యానం చేయడం, ఇంద్రియాలను బలంగా నియంత్రించడంలో పడిపోవద్దు. బదులు మన ఇంద్రియాలను కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయాలి అని చెప్తున్నాం. అలా చేస్తే క్రమంగా మనం ఆనందాన్ని పొందగలుగుతాం అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నాడు. అందుకే మనకి బందీల జీవితం కోసం అబద్ధమైన పరమార్థ భావాన్ని కలిగి ఉండే వ్యక్తిగా కాకుండా మనం మన జీవితంలో ఉన్న పరిస్థితిలోనే ఉండి జీవన లక్ష్యాన్ని స్వార్థగతి భౌతిక బంధనం నుంచి విముక్తి పొందడం మరియు భగవద్ధామాన్ని చేరుకోవడాన్ని నెరవేర్చడం ఉత్తమమైనది. అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోకపోతే ఇక మనం ఈ యొక్క కష్టాల కడల నుంచి బయటికి రావటం చాలా కష్టం. అందుకే శ్రియా పతిర్యజ్ఞపతి ప్రజాపతిథియాం పతిర్లోకాదపతి పతిర్గచ్ఛామి నా వృష్టి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి అని చెప్తారు. అయితే ఈ మనం ఈ కలియుగం ఉన్నందున నిత్య పాషాదులతో కూడి ఉండినటు భగవాన్ సంకీర్ణ యజ్ఞముని పూజిస్తాము. వేదములందు తెలిపినట్లు ఇతరజ్ఞుల నిర్వహణ కలిగి మనం నిర్వహించుట సులభం కాదు. కానీ భగవద్గీతలో అందుకే ఏం చెప్తుంటారు? సంకీర్తన యజ్ఞము సర్వ ప్రయోజనములు సులభము మరియు ఉదాత్తమైనదనియు కూడా గ్రహించాలి మనం. ఓకే. అయితే ఈ సంకీర్తన యజ్ఞం కృష్ణ చైతన్యంతో కూడియుండును. శ్రీమద్ భాగవతంలో కూడా మనకి ఏం చెప్తున్నారు? కృష్ణ చైతన్యం చైతన్య మహాప్రభు అందుకే చెప్తారు. కృష్ణవర్ణం త్రిశా కృష్ణ సాంగోపాసాంగ పార్షదం యజ్ఞే సంకీర్తనై ప్రాయేర్ యజంతి సుమేధసః. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు తృప్తి కలిగింతురు. ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారంచే సర్వులకు శ్రేయస్సు కలగగలదు. అయితే మనం ఏం చేయాలి? సంకీర్తన యజ్ఞ అందుకే మన కృష్ణ వర్ణం త్రిషా కృష్ణ చెప్పుకున్న సంకీర్తన యజ్ఞే అతి ఉత్తమమైనదని గ్రహించాలి మనం. ఓకే. సో ఈరోజు ఏకాదశి రామ ఏకాదశి చాలా మంచి ఏకాదశి. యథావిధంగా మనకి ఈ యొక్క ఏకాదశి ఏందంటే యుధిష్ఠిర మహారాజు శ్రీ శ్రీకృష్ణుడిని అడుగుతారనమాట. ప్రాముఖ్యత వివరించండి. అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం. ఈరోజు కార్తీక మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఒక పవిత్రమైన ఏకాదశి. దీని కథను నేను మీకు చెప్తాను. శ్రద్ధగా వినండి అని చెప్పేసి. ఒకప్పుడు ముచుకుంద్ అనే ప్రసిద్ధ రాజు ఉండేవాడు. అతను తన కుమార్తె చంద్రభాగను చంద్రసేనుని కుమారుడు
శోభనితో వివాహం చేశారు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఏకాదశి రోజు శోభనుడు తన మామగారింటికి వస్తాడనమాట. అయితే అతడు బలహీనుడిగా ఉండటం వల్ల ఉపవాసాన్ని పూర్తిగా చేయలేకపోతాడు. అప్పుడు చంద్రబాగ అతనితో ఇలా అంటాడనమాట. నా తండ్రి గారింట్లో ఎవరు ఏకాదశి రోజు భోజనం చేయరు. జంతువులకు ధాన్యం, గడ్డి, ఆకులు, నీరు ఏమి ఇవ్వరు. నీకు భోజనం కావాలంటే ఇల్లు విడిచి పెట్టి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. శోభనుడు కూడా ఉపవాసం చేయాలని నిర్ణయించుకుంటాడన్నమాట. కానీ అతనికి చాలా ఆకలి వేస్తుంది. చివరికి ద్వాదశి ఉదయం సూర్యోదయ సమయంలో అతను ఆయన ఏం చేస్తాడంటే ఆకలి అవుతుంది తినకున్నట్టు వల్ల ఏం చేస్తాడు మరణిస్తాడు. ద్వాదశి సూర్యోదయం. అయితే అతని అంత్యక్రియలను జరిపించి చంద్రబాగ తండ్రి రాజ్యంలోనే నివసించడం చేస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు ఎదురుస్తుంటూ ఇలా అంటాడు. శోభనుడు ఏకాదశి ఉపవాసం చేసినందుకు అతనికి మహాపుణ్యం కలిగింది. మరణానంతరం అతడు మంద్రాచల పర్వతం మీద ఒక గొప్ప రాజ్యం పొందాడు. అది దేవతల నగరంలాగా అద్భుతంగా ఉంది. కానీ ఆ రాజ్యంలో ఆహారం, సంపద వంటి వనరులు లేవు. ఈ ఏకాదశి ఏ మాసంలో వస్తుంది? పద్మపురాణం ప్రకారం ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. ఈ మాసం శ్రీకృష్ణునికి ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. మంచి జీవితం, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు. ఈ ఏకాదశి ఏందంటే కృష్ణుడు మనకి కథను కొనసాగిస్తూలా చెప్తూ ఉంటాడు. ముచుకుంద రాజ్యంలోని సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఒకసారి సంచరిస్తూ ఉండగా శోభుని రాజ్యంలోకి వెళ్ళాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. శోభుడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. నేను రామ ఏకాదశి ఉపవాసం చేశాను కాబట్టి నాకు ఈ రాజ్యం లభించింది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే నేను విశ్వాసంతో ఉపవాసం చేయలేదు. కావున నా భార్య చంద్రబాబుకు ఈ విషయం చెప్పి ఆమె ద్వారా ఇది శాశ్వతంగా మారవచ్చు అని చెప్పి అయితే బ్రాహ్మణుడు చంద్రబాబు వద్దకు వెళ్ళి అన్ని వివరాలు హ్మ్. చెప్పడం జరిగింది. ఆమె ఎంతో ఆనందించింది. తర్వాత సోమశర్మ చంద్రబాబును శోభుని రాజ్యంలోకి తీసుకెళ్ళాడు. వారు వామదేవుని ముని ఆశ్రయానికి వెళ్ళగా వామదేవుడు వేద మంత్రాలు ఉచ్చరించి పవిత్ర జలాన్ని ఆమెపై ప్రోక్షణిస్తారు. అప్పుడేం దాని ఫలితంగా చంద్రబాగ శరీరం దివ్యమవుతుంది. చివరిగా ఆమె శోభుని రాజ్యంలోకి చేరి తనకు చిన్నతనంలో నుంచి ప్రతి ఏకాదశి నిష్టగా చేసుకుంటున్నానని చెప్పింది. తన సంపాదించిన పుణ్యాన్ని భర్తకి ఇస్తానని చెప్పింది. దీంతో ఆ రాజ్యం శాశ్వతంగా మారిపోయింది. అందుకోసం ఏం చేయాలి? ఉపవాసం వల్ల పాపాలు మరియు బాధలు తొలగిపోతాయి. దాన ధర్మాలు చేయడం మంగళకరంగా ఉంటుంది. విశ్వాసంతో చేసిన ఉపవాసం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఎలా ఉపవాసం చేయాలి? ఉత్తమమైన విధానం ఏంటంటే నిర్జలంగా చేసుకుంటే మంచిది. అయితే నీరు తాగకుండా. అది సాధ్యపడకపోతే కొద్దిగా నీరు తాగవచ్చు. జ్యూస్ లేదా పలహారం తీసుకోవచ్చు. ఏకాదశికి అనుగుణంగా వంట చేసి భోజనాన్ని మొదట అంటే ఆ భోగాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం తినాలి. అధికంగా నామస్మరణ చేయాలి. గ్రంథాలు చదవాలి. మనం భగవంతుని దర్శించాలి. మంగళహారతిలో పాల్గొనాలి. కీర్తన, భజన చేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా ఏమవుతుంది? ఆ ఏకాదశి ఫలితం అనేది మనకి లభిస్తూ ఉంటుంది. అయితే హ్మ్, మనకి ఆహ్, ఈ భక్తి అనేది ఎన్ని లాభాలను చేకూరుస్తుందంటే మనం గ్రహించాలి మనం. ఈ లాభాలన్నిటిని కూడా మనం ఏదో ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి విముక్తి కోసమే కాదు. పరమ లక్ష్యం ఏంటి? భగవంతుని చేరటం. భగవంతుని చేరి భగవంతునికి సేవ చేయటం. అది కలగటం అనేది చాలా స్వాంతన లభిస్తుంది మనకి. అది. అదే మన జీవిత లక్ష్యంగా మనం భావించాలి. అర్థమైంది కదండీ! హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఈ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. చెప్పండి మాతాజీ, శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ జగద్గురు శంకరాచార్యుల వారు మాయావాదిగా అలా చెబుతారు కానీ తీసుకురావడం కోసం శూన్యవాదం నుంచి, కానీ ఆయన సాకార రూపానికి ఆయనకి ఉంది కదా ప్రభుజీ, విశ్వాసం ఉంది కదా ప్రభుజీ. ఏంటమ్మా? జగద్గురు శంకరాచార్యుల వారికి సాకార రూపం పట్ల విశ్వాసం ఉంది కానీ అప్పుడు ఆ సమయంలో నిరాకారవాదాన్ని తీసుకురావాల్సి వస్తుంది, అంతేగా ప్రభుజీ. అవునవును. అయితే ప్రభుజీ మరి జగద్గురు శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగత్ కూడా సత్యం అని అన్నారుగా ప్రభు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు వాళ్ళు. ఆయన అట్లానే అంటారా? తెలుసు కదా ప్రభుజీ, మరి ఆయన తెలీదా వారికి? వారికి తెలుసు. బ్రహ్మ సత్య జగత్ మిథ్య అంటే ఏంటి? మిథ్య అంటే ఏంటి? వెళ్ళిపోతుందని, తిరిగి వెళ్ళిపోతుందని. ఊహ ప్రభు. ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఏంటంటే ఆయన అదే లాస్ట్ లో ఏం చెప్తారు, నహి నహి రక్షతి అంటారు. ఏంటిది? ఏమి రక్షతి? గోవిందుని యొక్క శరణు తీసుకోకపోతే మనకి రక్షణ లేదు అని చెప్తారు. అవును ప్రభు. గుర్తుందా? నహి నహి రక్షతి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మజే మూఢమతే. సో యాక్చువల్ గా ఆయన సాక్షాత్తు శివుని యొక్క అంశ. శివుడు ఎవరు? సాక్షాత్తు కృష్ణుని యొక్క భక్తుడు. ఆయన మహాజనుడు. అర్థమైంది కదా? ఆయన మహాజనుడు. సో ఆయనకి తెలుసు కదా ఎవరు భగవంతుడు ఏంటో. సో వాళ్ళు అది ప్రభుజీ జగత్తు కూడా ఒకసారి వ్యక్తం అవుతుంటుంది, అవ్యక్తం అవుతూ ఉంటుంది కదా ప్రభుజీ. మరి అప్పుడు అది సత్యమేనని అనుకోవాలి కదా ప్రభుజీ, వస్తూ పోతూ ఉంటుంది కదా. ఆయన జగత్ యాక్చువల్గా ఏంటంటే జగత్ అంటే మనకి ఈ యొక్క భౌతిక దుఃఖాలయం కాదు. ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది కూడా భగవంతుని ఇచ్చే ప్రకారం. అయితే దాని గురించి కదా ప్రస్తావించింది ప్రభుజీ. దేని గురించి? ఇప్పుడు జగత్తు కొంతకాలం వ్యక్తము, కొంతకాలం అవ్యక్తం అవుతుంది. దాని గురించి చెప్తున్నారు కదా. ఆయన ఏం చెప్తున్నారు? ఇదంతా కూడా డొల్లా, ఇక్కడ ఏమీ లేదు మనకి. అంటే డొల్ల అంటే ఇది శాశ్వతం కాదు అని చెప్తున్నారు. ఈ భౌతిక లోకం గురించి చెప్తున్నారు. ఈ భౌతిక లోకం గురించి చెప్తున్నారు. ఇది సత్యం కాదు, దీన్ని నమ్మొద్దు మనం. దీనికి మించి ఇంకోటి ఉంది, దానిని ఆయన అందుకే కదా అదే చెప్తారు కదా, నహి నహి రక్షతి అని చెప్తున్నారు కదా. ఇక్కడ రక్షణ లేదు మనకి, గోవిందుని యొక్క శరణే నిజమైన మార్గం అని చెప్తున్నారు. ఓకే, ఇది అశాశ్వతమైంది దుఃఖాలయము అని చెప్పడం గురించి చెప్పారు. మాయామోహం అని కూడా చెప్పారు. మనం కూడా మాట్లాడుతుంది అదే కదా. మనం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాం మనకి. కానీ జీవుడు మోహంలో పడతా ఉంటాడు అలా, అంతే. జీవుడు మోహంలో అది ఖచ్చితంగా పడుతూనే ఉంటాడు. అది ఎందుకంటే ఆ భౌతిక లక్షణాల్లో ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక బంధనంలో వస్తామో అది బై ప్రొడక్ట్ లాగా ఉంటుంది అనమాట. భ్రమలో పడతా ఉంటాడు, ఇంక ఇది కూడా సత్యం అనుకుంటాడు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాగా చెప్పారు ప్రభుజీ. బాగా అసలు ఆయన శ్లోకాలన్నిట్లో ఇదే, భగవంతుని గోవిందుని వేడుకోకపోతే నీకు రక్షణ ఉండదు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖించారు. దుఃఖం కరుణే. ఇంకా